క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్లు చిరకాలం గుర్తుండిపోతాయి. రెండు కొదమ సింహాలు ఒకటిని మించి మరొకటి తలపడితే వచ్చే మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా క్రికెట్ అభిమానులను సైతం మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్ కూడా ఒకటి ఉంది. ఆఖరిదాకా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో విజయం ఎవరిదన్నది పక్కన పెడితే అభిమానులకు మాత్రం చెప్పలేనంత జోషును ఇచ్చింది. అదే మార్చి 12, 2006లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్. టీ20లో పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోవడంతో మ్యాచీలన్నీ వన్డే టెస్ట్ ఫార్మేట్లలోనే ఎక్కువగా జరుగుతుండేవి. అప్పట్లో వన్డేలలో 400 పరుగులు చేయడం గొప్పగా చూసేవారు. కానీ ఒత్తిడి తట్టుకొని రెండో ఇన్నింగ్స్ లో టార్గెట్ ను ఛేదించడమే గాక 2 ఇన్నింగ్స్ లను కలిపి 800 పరుగులకు నమోదు చేయడం చిన్న విషయం కాదు. తాజాగా మ్యాచ్ కు నేటితో 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి గుర్తుకు చేసుకుందాం. మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణయిత 50 ఓవర్లలో 434 పరుగుల భారీ స్కోరును చేసింది. అప్పటి వరకు వన్డే క్రికెట్ లో ఏ జట్టుకైనా అదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కెప్టెన్ రికీ పాంటింగ్ 164 పరుగులతో యాంకర్ పాత్ర పోషించగా గిల్క్రిస్ట్ 55, సైమన్ 79, మైక్ 81 కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. అయితే కొండంత లక్ష్యం చూశాక రెండో ఇన్నింగ్ కు దిగే ఏ జట్టైనా భయపడాల్సిందే. కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం ఏ మాత్రం బెరుకు లేకుండా ఇన్నింగ్స్ ఆడటం మొదలుపెట్టింది. కొండంత స్కోరు టార్గెట్ గా ఉంచడంతో ఆస్ట్రేలియా కూడా మొదట్లో సఫారీల ఇన్నింగ్స్ ను లైట్ తీసుకుంది. కానీ ఓపెనర్లు హర్షలే 175 పరుగులు, గ్రేమ్ స్మిత్ 90 పరుగులు మొదటి నుంచే దాటిగా ఆడటంతో సౌత్ ఆఫ్రికా స్కోరు పరిగెత్తించింది. చూస్తుండగానే లక్ష్యం కరిగిపోతూ వచ్చింది. అయితే మధ్యలో సౌత్ ఆఫ్రికా వికెట్లు కోల్పోయినప్పటికీ మార్క్ 50 నాటౌట్ కీలక ఇన్నింగ్స్ ఆడి ఒక బంతి మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాను గెలిపించాడు. ఇక క్రికెట్ చరిత్రలో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అంటే ఇదేనేమో అని అనిపించింది. అప్పటిదాకా వన్ సైడ్ భారీ స్కోరు ఎక్కువగా కనిపించేవి. కానీ ఈ మ్యాచ్ తర్వాత భారీ టార్గెట్లు కూడా అవలీలగా ఛేదించడం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. క్రికెట్ చరిత్రలోనే ఇదొక గొప్ప మ్యాచ్ గా మిగిలిపోవడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ లో దక్షిణాఫ్రికా ఎన్ని ఘనతలు సాధించినప్పటికీ వన్డే వరల్డ్ కప్ లో లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. దురదృష్టకరమైన జట్టుగా పేరు పొందిన సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు గెలిచిన ఏకైక ట్రోఫీ ఐసీసీ నాకౌట్ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.